పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ప్రతి మంత్ కూడా వింటూ వస్తున్నాం కదండి. మరి ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకమైన పర్వదినాలు, విశేషాలు ఏంటి ఆగస్టులో, ఈ వివరణ అంతా కూడా క్లుప్తంగా తెలపడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు ధన్యవాదాలు. గురుగారు ప్రతి నెల కూడా మా ప్రేక్షకుల కోసం వచ్చి ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేస్తూ వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు, ప్రిడిక్షన్స్ చెప్తూ వస్తున్నారు. మరి ఆగస్టు మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టలు ఏంటి, విశేషాలు ఏమున్నాయి, పర్వదినాలు ఏమున్నాయి, అలాగే రాశుల వివరణ. సో ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న విశేషాలు, పండగలు, పర్వదినాలు మనం ముందు చెప్పుకుందాం. ఫస్ట్ ఒక 1-2 మినిట్స్ అక్కడ నుంచి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ 2 వర్షన్స్ చూసుకుందామండి. ఫస్ట్ ఆగస్టు మంత్ మనకి సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అవుతుందండి. సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య చతుర్థి మధ్య ఈ టోటల్గా మంత్ ఉందని మనం చెప్పుకోవాలండి. ఇందులో చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు స్టార్ట్ అవుతాయండి. అక్కడ నుంచి గుర మౌఢ్య త్యాగం అంటారు. ఇప్పటిదాకా మోడం నడుస్తుందండి. ఈ మోడంలో పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత శుభకార్యాలు కొన్ని నిషేధించబడినాయి కాబట్టి వివాహాలు లాంటివి ఇప్పుడు మోడం అయిపోతే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి వరమహాలక్ష్మి వ్రతాలు, హోమాలు, శుక్రవారాలు. శ్రావణ మాసం అనగానే మనకి పాశుపత అభిషేకాలు, రుద్రాభిషేకాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత మనకి వరమహాలక్ష్మి వ్రతం అందరికీ ఇష్టమైనది. మనకి అది వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు జరుగుతుందంటే 21st వరమహాలక్ష్మి వ్రతం ఉంది. తర్వాత మనకి నాగ పంచమి కూడా ఉందండి. ఇది 17వ తారీఖు ఉంది. నాగుల పంచమి, నాగుల చవితి, నాగ పంచమి అంటారు. ఇది అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి సంబంధించిన జంజాలు మార్చుకుంటూ ఉంటారండి. రాఖీ పౌర్ణమి అంటూ ఉంటారు. తర్వాత గాయత్రి మాత పుట్టినరోజు అని ఉంటారు. యజుర్వేదం వాళ్ళంతా జంజాలంతా మార్చుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంధ్యావందనం చేసే వాళ్ళకి. నెక్స్ట్ మనకి లాస్ట్లో అగైన్ సంకటహర చతుర్థితో ఈ మాసం అంతా ముగిసిపోతూ ఉందండి. ఇందులో ఈ విధంగా అనేక రకాలైన పండగలు, విశేషాలు, చాలా విశిష్టతలన్నీ కలిగి ఉన్నారండి. సో ఇది అంతా ఒక పక్కన అయితే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. సో ఈ 4 గ్రహాలు మారే వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారండి. తర్వాత సెకండ్ గ్రహం కుజుడు ఆగస్టు 2న మారుతూ ఉన్నారు. బుధుడు వచ్చేటప్పటికి ఆగస్టు 5th. అంటే ఆగస్టు 1st, 2nd, 5th 3 గ్రహాలు మారుతున్నాయి. ఆగస్టు 17th సూర్యుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు మారుతున్నాయి. సో టోటల్గా ఇలాంటి పర్వదినాలు కలిగిన ఈ శ్రావణ మాసంలో 4 గ్రహాలు మారటం వల్ల మనకి 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. గురువు గారు, మరి మీన రాశి ఆగస్ట్ అంతా కూడా ఎలా ఉండబోతుంది? గ్రహ సంచారం ఎలాంటి ప్రభావం చూపబోతోంది? వీళ్ళకి ఒక సూర్యుడు గ్రహం మాత్రం అనుకూలంగా ఉందండి. మిగతా గ్రహాలు పెద్ద అనుకూలంగా అయితే ఏం లేవు అని చెప్పుకోవాలి. శని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏలినాటి శని విపరీతంగా ప్రాబ్లం ఉంది. గురువు మాత్రం బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే మోస్ట్ క్రైసిస్ పాయింట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నారని చెప్పుకోవాలి వీళ్ళని. అందులో ఈ మంత్లో చూసుకుంటే కొంచెం వీళ్ళకి మిక్స్డ్గానే ఉంది, కొంచెం ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. మనం పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి దీ, దూ, షం, జా, దా, దే, దో, చా, చి అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటాయండి. ఇందులో మనం చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వెరీ సింపుల్ వర్డ్స్లో ఎలా ఉంటుందో హోల్ మంత్ అంతా మనం తెలుసుకోవచ్చు. ఇందులో సూర్యుడి వల్ల శత్రునాశాంత, అంటే శత్రువులు అనేవాళ్ళు ఉండరు, దూరంగా వెళ్ళిపోతారు అని చెప్పుకోవచ్చు. రెండోది కుజుని వల్ల రిపప్రియం, అంటే శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే లేదా పై చేయి అవుతుంది అని ఓవరాల్గా ఏది చూసినా శత్రువుల గురించి చూసుకుంటే బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే బుధుని వల్ల, శుక్రుని వల్ల లేడీస్తో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీరు గమనించుకుంటే మిగతా అంతా బాగుందని మనం తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఏమవుతుందంటేనండి, 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఇంటర్వ్యూస్లో బాగా పెర్ఫామ్ చేస్తారు. జాబ్ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో ఒక కొత్త ఎనర్జీ బాగా హై లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. మనకేం చెప్తారంటే 6వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో రవో సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్ర ధనధాన్య లాభకృత్ అంటారు. అంటే వీళ్ళకి ఏదైనా ఎఫర్ట్ పెడితే అందులో సరైన మంచి రిజల్ట్ రావటం, ఆరోగ్యం బాగుండటం, సంతోషకరంగా ఉండటం, వస్త్రాలు, ధన లాభం ఇవంతా బాగుంటుందని చెప్తూ ఉంటారు. సో అంటే ఓవరాల్గా చూసుకుంటే ధైర్యంగా చాలా జోష్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యుడు వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కుజుడు మాత్రం వీళ్ళకి
50-50 అంటే మిక్స్డ్గా ఉంది రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఒక పక్క ధన ప్రవాహాన్ని ఇస్తూనే ఇంకో పక్క మానసిక ఆందోళనని, తర్వాత ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా చూపిస్తూ ఉందన్నమాట. వీళ్ళ కుజుడు 4వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే మదర్కి హెల్త్ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనక్షయం, కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉండదని చెప్పుకుంటారు. మనకేం చెప్తారంటే సంస్కృతంలో బంధువైరం ధనక్షయం రోగపీడం అని చెప్తారు. అంటే బంధువులతో గొడవలు పడే అవకాశం ఉంటుంది, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం ఎంతైనా అవసరం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అగైన్ శుక్రుడు వీళ్ళకి అగైన్ 50-50గా ఉన్నారండి. సరిగా అంత మంచి రిజల్ట్ ఎవరు, కొన్ని విషయాలు మాత్రం బాగా రిజల్ట్ ఇస్తున్నారు. ఇందులో 7వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే కోపస్తదహ భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమగే ఫలం అంటారు. అంటే 7వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది అంటే విపరీతమైన భయం, తర్వాత కోపము, అన్నిట్లో చాలా టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలతో గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భేదాభిప్రాయాలు వస్తాయి. అనవసరమైన చిన్న చిన్న వాటికి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే వీళ్ళకి శుక్రుడు వల్ల వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇలాంటి విషయాలు చాలా బాగుంటుంది. షార్ట్ ట్రిప్పులు, వెకేషన్స్, తర్వాత ఫ్రెండ్స్లో పార్టీతో కలిసి వెళ్ళటం, వీటి విషయాలు చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 3 గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకో గ్రహం కూడా 4 గ్రహాలు. ఇందులో బుధుడు వల్ల భార్యకి లేదంటే పిల్లలకి లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మోస్ట్లీ అది శుక్రుడికి అనుకూలంగా ఉంది కాబట్టి నేను చెప్పాల ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్ ఇస్తుంది. బట్ ఎనీవే 50-50గా ఉంది, కేర్ఫుల్గా ఉండాలండి. గ్రహాల పరంగా మిక్స్డ్ రిజల్ట్స్, మిక్స్డ్గా ఉంది. ఫలితాలు. మరి నక్షత్రాల పరంగా గురుగారు రిలాక్స్ అవ్వచ్చా, ఎలా ఉంది అంటే? నక్షత్రం కూడా అగైన్ 50-50గా ఉందండి. కొంచెం మిక్స్డ్గా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ధన ప్రాప్తి ఉండి సక్సెస్ఫుల్గా ఉంటారు, జయప్రదంగా ఉంటుంది. నెక్స్ట్ రాజ్య లాభము, ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి హెల్త్ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండు బంధనము, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. కొత్త ఆఫర్ రావటం, కొత్త ప్రపోజల్స్ రావటం, ఎలా ఉంటే బాగుంటుంది, ఏముంటే బాగుంటుంది, ఒక కన్ఫ్యూజ్డ్ లేదా క్లారిటీ లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మెంటార్స్ని లేదంటే జాతకం ఒకసారి చూపించుకుంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఫ్యూచర్ గురించి యూఎస్లో ఉండాలా, లేదంటే ఇండియాలో ఉండాలా, జాబ్ రిజైన్ చేయాలా, బిజినెస్ పెట్టాలా, పెళ్ళి ఈ సంవత్సరం చేసుకుంటే మంచిదా, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే మంచిదా, రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి కదండి. వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఎక్కడైనా కావాలంటే జాతకం చూపించుకుంటే బాగుంటుంది. తప్పకుండా గురుగారు. పరిహారం ఏం పాటించాలి మరి మీనరాశి వారు? ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు చూసుకుంటే సేమ్ పైన ఇందాక చెప్పినట్టు ధన ప్రాప్తి ఉంటుంది, కలహము, బంధనము, రోగము చూపిస్తుంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది కానీ బంధనము, రోగము, కలహము చూపిస్తుంది. ఒక పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. ఉత్తరాభాద్ర రేవతి వాళ్ళకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ధనం అయితే బాగుంటుంది, గొడవలు అయ్యి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్ డెసిషన్స్కి కొంచెం కేర్ఫుల్గా డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. మరి కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకోండి అని చెప్తున్నారు కదా గారు. దానికి మంచిగా డెసిషన్స్ తీసుకోవాలంటే ఏం పరిహారాలు మీనరాశి వారు? సింపుల్ రెమెడీస్ చూసుకుంటే శుక్రవారం పూట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్రుడికి సంబంధించిన అమ్మవారు అధిష్టాన దేవత కాబట్టి కనకదార స్తోత్రం చదువుకున్న, మహాలక్ష్మి అష్టకం చదువుకున్న, మనకు రాబోయేది కూడాను వరమహాలక్ష్మి వ్రతము శ్రావణ మాసం అంతా వస్తుంది కాబట్టి వెండి ప్రమిదలో ఆవు నెయ్యితోటి ఉత్తరముఖంగా ఫేస్ పెట్టి కనకదార స్తోత్రం చదువుకొని వెండి ప్రమిదలు దీపారాధన చేస్తే ధనం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు పెట్టే బాధల నుంచి తప్పిపోతాయి అని చెప్పుకోవాలి. ఎక్కువగా లక్ష్మీనారాయణ సంబంధించిన దేవాలయాలు, లక్ష్మీ విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు రెగ్యులర్గా విజిట్ చేస్తుంటే బాగుంటుంది. తులసి చెట్టుని పూజ చేయటం ఇలాంటి, లేకుంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళు విజిట్ చేస్తూ ఉంటే బాగుంటుందండి. వీళ్ళు కుబేర పాశుపత అభిషేకము లేదా స్వర్ణలక్ష్మి అభిషేకం, పాశుపత అభిషేకం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంటుంది, బాగుంటుంది. గురుగారు, మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి, ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 years +or-5 years అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు, గౌరవం, మర్యాద
కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి, అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉంటాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని, ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి. మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఒక వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు, గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా. సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, నాకు ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి. మెయిన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి ఏమని చెప్పేసి చూడండి. అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి, దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా గనక వివాహానికి గనక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 monthsలో మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.